నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్యాస్ కంపెనీలకు 894 కోట్ల రాయితీని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. నవంబర్ 1 నుండి దీపం పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి. నీతి ఆయోగ్ సీఈఓతో సీఎం చంద్రబాబు భేటీ. విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ. సత్తెనపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. ముగిసిన పోలీస్ అమరవీరుల వారోత్సవాలు. పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం. నగరంలో క్యాండిల్ ర్యాలీ. తూర్పులో చురుగ్గా టీడీపీ సభ్యత్వ నమోదు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. రోడ్లు డ్రైన్లను ఆక్రమిస్తే తొలగించండి. నవంబర్ 2 నుండి ఆక్రమణల తొలగింపు చేపడతామన్న కమిషనర్. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో 894 కోట్ల రూపాయల చెక్కును అందించారు. దీపం 2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది. లబ్దిదారుడికి సిలిండర్ అందిన 48 గంటల్లో వారి ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఐపీడీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. గుంటూరు ప్రజల విశ్వాసాన్ని ప్రతిపక్ష నేత జగన్ కోల్పోయారని, కుటుంబ సభ్యులను ఆస్తి కోసం రోడ్డెక్కించిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యుల్ని ఆస్తుల కోసం రోడ్డు మీద తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు. సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులో భాగం ఇవ్వడానికే సిగ్గులేనటువంటి విధంగా కోర్టులో అప్పీల్ చేసినటువంటి పరిస్థితులు గౌరవ పులివెందుల శాసనసభ్యుడి గారికి ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచుల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమం జరిగింది. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వం పోటీలు నిర్వహించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై పెట్టిన వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో పాల్గొన్న వారు చక్కగా ప్రతిభ చూపించారని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. విజేతలైన వారందరికీ బహుమతులు అందజేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులతో క్యాండిల్ ర్యాలీ చేసి అమరులైన పోలీస్ వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసుల కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి పోలీస్ కమెమరేషన్ డే దినోత్సవం ఒక పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్లో మనము సైబర్ క్రైమ్ సంబంధించిన నేరాలకు సంబంధించిన అవేర్నెస్ కోసం
ఎస్ఏ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ కాంపిటీషన్ రెండు కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో పోలీస్ సిబ్బందులు అదేవిధంగా పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు గెలిచారో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. సత్తెనపల్లి పట్టణం 20వ వార్డు నందు ఉన్న కూరగాయల మార్కెట్నకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. సత్తెనపల్లి పట్టణం 20వ వార్డు నందు ఉన్న కూరగాయల మార్కెట్నకు 38.50 లక్షల విలువ గల పలు అభివృద్ది పనులు, దక్షిణం వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు కూరగాయల మార్కెట్ యందు WMM ప్లాట్ఫామ్, తూర్పు వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ మరియు GI షీట్తో రూఫింగ్ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రోడ్ లాడ్జ్ సెంటర్ నుండి హోసన్నా మందిరం వరకు రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను నవంబర్ 2వ తేదీ నుండి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ వల్ల ట్రాఫిక్కి, డ్రైన్లలో మురుగు పారుదలకు అడ్డంకిగా మారిందన్నారు. వర్షాలకు నీరు డ్రైన్లోకి వెళ్లడానికి వీలు లేక చుట్టుపక్కల నివాసాల్లోకి వెళ్లడం జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా సౌకర్యాల దృష్ట్యా ఇప్పటికే నగరంలోని పలు ప్రధాన రోడ్లలో ఆక్రమణలను తొలగించామన్నారు. నవంబర్ 2వ తేదీ నుండి అమరావతి రోడ్డు లాడ్జీ సెంటర్ నుండి హొసన్నా మందిరం వరకు ఇరువైపులా డ్రైన్, రోడ్డు ఆక్రమణల తొలగింపు చేస్తామని, తదుపరి ఇంజనీరింగ్ అధికారులు డ్రైన్లలో సిల్ట్ కూడా తొలగిస్తారని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకొని జీఎంసీకి సహకరించాలని కోరారు. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2 పథకంతో దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఉచిత సిలిండర్ల పథకం అమలు చేసినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజల జీవితంలో కొత్త వెలుగులు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులో రోడ్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణభారతి నగర్లోని దాక్షిణ్య ఇన్స్టిట్యూట్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. దాక్షిణ్యలో మానసిక వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు అన్నారు. దివ్యాంగులకు కుర్చీల ఆటలు, లెమన్ స్పూన్లు, పరుగు పందాల పోటీలు పెట్టామని తెలిపారు. పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీరావు, ముప్పాల సుబ్బారావు, శివప్రసాద్, వీరేన్, కార్తికేయన్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం రోటో ఫెస్ట్ అనే ఒక కార్యక్రమంగా తీసుకొని దాదాపు గుంటూరులో ఉన్న అన్ని ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళ అన్ని పిల్లలందరికీ ఒక 15 రోజుల పాటు దాదాపు 20-30 ఈవెంట్లు, అన్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, గేమ్స్ కానీ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ దాక్షిణ్య అన్న సంస్థలో మానసికంగా వికలాంగులైన పిల్లలకి గేమ్స్ పెట్టడం అనేది నిజంగా వారు అక్కడిస్తే మాకు అదృష్టం. ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలో ఈ పిల్లల మధ్యన వాళ్ళతో పాటు మేము కూడా గడుపుతూ వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళల్లో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ, వీళ్ళకి ఎక్కువ మానసిక ఉల్లాసం కంటే మాకు ఎక్కువగా ఉన్నట్టుంది ఇక్కడ వచ్చినందువలన. ఎందుకంటే వాళ్ళని చూసి మేము చాలా సంతోషపడుతున్నాము. ఎక్కువగా వాళ్ళల్లో అసలు వాళ్ళ నవ్వు, వాళ్ళ ఆతృత, ఉత్సాహం చూస్తే మాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా జరిపించడానికి సహకరించిన మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి, సెక్రటరీ ప్రసాద్ గారికి, మా ట్రైనర్ పివి సత్యనారాయణ గారికి, మిగతా అందరు ప్రముఖులకి ధన్యవాదాలు. పేదలకు సీఎం చంద్రబాబు అన్ని విధాల అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 మందికి 5 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అందించారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం ఎంతో మంది ఆస్తులను అమ్ముకుంటున్నారని, వారిని ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ దోహదపడుతుందని నసీర్ తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యవసరంగా వైద్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దానితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకున్నటువంటి వైద్యానికి సీఎం సహాయ నిధి ద్వారా అప్పన్న హస్తం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పేదల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సీఎం సహాయం ద్వారా అందిస్తున్నటువంటి ఈ ధనాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని వృధా కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారు మాత్రమే ఈ వైద్య సహాయ నిధిని పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కళ్ళు ఈరోజు ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం వైద్య సహాయం కోసం పేదల కోసం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి యొక్క భవిష్యత్తును రూపొందించడం దృష్ట్యా విద్యార్థులను ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో 6th క్లాస్ విద్యార్థులకు కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని చెప్పారు. కిప్స్ పబ్లికేషన్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ మృణాల్ జే హీరా ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ కి సంబంధించిన వివరాలను మరియు ఆవశ్యకతను తెలిపారు. విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేయించడం జరిగింది. విద్యార్థులు ఈ రంగం పట్ల అమితాసక్తి కనబరిచి తమ ప్రతిభతో అబ్బురపరిచారు. నగరంలో దీపావళి హడావడి మొదలైంది. పలు ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. డాన్ బాస్కోలో పెద్ద సంఖ్యలో దీపావళి టపాసులు అమ్మే దుకాణాలు ఏర్పాటు చేశారు. టపాసులు కొనేందుకు చిన్నారుల నుంచి పెద్దవాళ్లు వరకు ఉత్సాహం చూపుతున్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని స్టాల్స్ పెట్టామని పల్లపు శివ తెలిపారు. క్రాకర్స్ అందుబాటు రేట్లోనే లభిస్తున్నాయని అన్నారు. నగరంలో పలు చోట్ల అనుమతులు లేకుండా దీపావళి టపాసులు అమ్మే షాపులు ఉన్నాయని, వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డాన్ బాస్కో గ్రౌండ్ నందు అన్ని పర్మిషన్లు తీసుకొని దుకాణాలు నిర్వహించడం జరిగింది. పర్మిషన్ లేకుండా కొన్ని పుట్టగొడుగుల్లాగా వెలిసిన వాటిలో కస్టమర్లు వెళ్ళి అనవసరంగా ఎక్కువ ధనం వెచ్చించి కొనే బదులు అన్ని నిబంధనల ప్రకారం పర్మిషన్లు తీసుకొని అన్ని బ్రాండెడ్ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ సరసమైన ధరలకు అమ్మటం జరుగుతూ ఉంది. దయచేసి కస్టమర్లందరూ కూడా ఈయన వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి అలానే ప్రభుత్వం వారి కానీ అధికారులు కానీ పుట్టగొడుగులుగా వెలిచినటువంటి బయట అన్అఫీషియల్గా నిర్వహిస్తున్న దుకాణాల మీద చర్యలు తీసుకొని నిరుద్యోగులైనటువంటి ఈ ఉపాధి కల్పించే విధంగా వీళ్ళందరూ సహకారం చేయాలని కోరుతున్నాం. ఎప్పటిలాగానే స్టాండర్డ్ అండ్ క్వాలిటీ దీపావళి క్రాకర్స్ మీద సరసమైన ధరలకి లభిస్తుంది. చాలా ముఖ్యంగా స్టాండర్డ్ మీద ఎప్పుడో లేని కొత్త ఆకర్షణమైన పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా రకరకాల అందుబాటులో ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణలు ఆపాలని, ట్రూ అప్ ఛార్జీలు నిలిపివేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల భారం మోపడం దుర్మార్గమని సిపిఐ నేతలు మండిపడ్డారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణను ఆపాలని, ట్రూ అప్ ఛార్జీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శంకరవిలాస్ సెంటర్లో నిరసన తెలిపారు. పార్టీ నాయకులు జంగాల, మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి, సురేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసినప్పుడు గగ్గోలు పెట్టిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ట్రూ అప్ ఛార్జీలను ఎలా వసూలు చేస్తుందని ప్రశ్నించారు. ఉపసంహరించుకోవాలని, పేదల మీద భారం పడిపోయి 6,007 కోట్ల రూపాయలని ప్రభుత్వమే బరాయించి
మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పుడు ట్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి పెంచిన దాన్ని వ్యతిరేకించిన మీరు ఇప్పుడు అదే పని చేయటం సరైనది కాదు. వెంటనే మీ ఆలోచనని రేపు 1వ తారీఖు నుంచి పెంచాలన్న ఆలోచనని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో దిస్ దివాళీ విత్ మై భారత్ కార్యక్రమం జరిగింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు జీజీహెచ్ పరిసరాలను పరిశుభ్రపరిచారు. అలాగే మార్కెట్ సెంటర్లో క్లీనింగ్ కార్యక్రమంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్రం ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ జీజీహెచ్ ఈ కార్యక్రమం ఉద్దేశమే అన్ని చోట్ల కూడా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం అదే కాపాడబడుతుంది, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో స్వచ్ఛ జీజీహెచ్ కింద దిస్ దివాళీ మై భారత్ ప్రోగ్రాంలో నెహ్రూ యువ కేంద్ర వారు ఇక్కడ 100 మంది వాలంటీర్స్ తోటి కిరణ్మయ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాళ్ళ వాలంటీర్స్ చేత పరిశుభ్రత కార్యక్రమం చేయించడము. ఎందుకంటే ఇక్కడ శుభ్రత అనేది చాలా ఇంపార్టెంటు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం మా హాస్పిటల్లో నేను సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఒక ర్యాలీ, గొప్ప ర్యాలీలో నేను పార్టిసిపేట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మై భారత్ కాన్సెప్ట్ మీద మోడీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మినిస్టర్ మన్సుఖ్ మాండవయ్య గారి ఆదేశాల మేరకు మై భారత్ దిస్ దివాళీ విత్ మై భారత్ అనే కాన్సెప్ట్ని 3 పాయింట్స్లో ప్రారంభించడం జరిగింది. మార్కెట్ సెంటర్స్, సో మార్కెట్ సెంటర్లో మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాలంటీర్స్ ద్వారా మార్కెట్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో అదేవిధంగా రైల్వే స్టేషన్స్, అదేవిధంగా సిగ్నల్ పాయింట్స్లో కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడం, అదేవిధంగా ట్రాఫిక్లో రూల్స్ ఎలా పాటించాలనేది మన పిల్లలు విత్ టీషర్ట్లతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన వాలంటీర్స్ స్వచ్ఛత కాన్సెప్ట్ మీద ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఈవీఎంల రూపంలో కుట్ర పన్ని అధికారంలోకి వస్తున్నాయని పలు పార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల్లో బ్యాలెట్ ను ప్రవేశపెట్టాలని కోరాయి. ఈవీఎంలను మేనేజ్ చేసి ఇటీవల జరిగిన దేశ పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాయని పలు పార్టీల నేతలు ఆరోపించారు. దీనిని ఖండిస్తూ లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు కోరారు. బీసీలకు 50% రిజర్వేషన్ వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఎన్నికల సంఘము, సుప్రీంకోర్టు భారతీయులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన దాన్ని నిరసిస్తున్నాం. భారతీయ పార్టీల 3వ కూటమి బ్యాలెట్లతోనే ఎన్నికలు జరపాలని నినదిస్తున్నాం. బీసీలకు, ఓసీలలో పేదలకు 10% ఇచ్చినట్లు, ఈడబ్ల్యూఎస్ 10% కోటా ఇచ్చినట్లు బీసీలకు కూడా 50% కోటాను ఇవ్వాలి, వెంటనే ఆరంభించాలి, మండల సిఫార్సులను అమల్లోకి తీసుకురావాలని నినదిస్తున్నాం. భారత్ బంద్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 3వ కూటమి పార్టీలు, భారతీయ పార్టీలన్నీ, ప్రజా సంఘాలన్నీ బీసీలకు 50% ఈడబ్ల్యూఎస్ కోటాలాగా ఆరంభించాలని, ఈవీఎంలతో ఎన్నికలను రద్దు చేసి ఈ బ్యాలెట్లతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈవీఎంలు ఏదైతే ఉందో దాని విధానం అనేది దాదాపుగా అది మొన్న న్యాయ నిపుణులు చెప్పినటువంటి విధానంలో అది పోలైన ఓట్ల కాడకి లెక్కింపు టయానికి ఎక్కువ చూపిస్తుందని ఒక విధానం ఉంది. కాబట్టి ఏదైతే ఆ ఈవీఎంలు ఉన్నాయో వాటిని పూర్తిగా బ్యాన్ చేసి బ్యాలెట్ విధానం ద్వారాగానే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ను వినియోగించి ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లోని విభిన్న సంస్కృతుల్ని అర్థం చేసుకోవడం, గౌరవించడం ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలన్న దృక్పథంతో వివా విద్యార్థులు నిర్వహించిన ఏక్రమ్ కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు 8 దేశాలు 8 రాష్ట్రాలకు చెందిన సంస్కృతులు సాంప్రదాయాలు వేషధారణలను ఆ ప్రాంతాల ముఖ్య విషయాలను నమూనాల ద్వారా ప్రదర్శించారు. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నృత్యాలు, సాంప్రదాయ వస్త్రధారణ, చైనా, కొరియా దేశాల సంస్కృతులతో కూడిన కార్యక్రమాలు ఈ వేడుకలో ఆకట్టుకున్నాయి. మెక్టాన్ భాగంగా వివాను సందర్శించిన జర్మనీ విద్యార్థుల బృందం ఈ కార్యక్రమానికి హాజరై వేడుకలను వీక్షించారు. Ekam is togetherness. So we all are one. That's how what we are going to witness today. So we wanted to exclusively have this cultural oneness today because we strongly believe the sense of international mindedness. So international mindedness is respecting everybody and understanding every culture with respect and follow it wholeheartedly and adapt it to the situations. గుంటూరులో ఆలపాటి రాజా కార్యాలయంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, లెక్చరర్లతో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమావేశమయ్యారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఓటరు నమోదు అంశాలపై చర్చించారు. మీతోనే మీ వెంటే కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో నేరుగా సమస్యలను గుర్తిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అనంతరం ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో తిష్టవేసి ఉన్న ప్రజా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, వీటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.